ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాలం బైబిల్ స్టడీకి చేరొచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యం గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం చదువుతాను. మరియు ప్రయోజనకరమైనది ఏదీ దాచుకొనక బహిరంగంగాను ఇంటింటాను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమించుచుంటినో ఇదంతయో మీకు తెలియను. దేవుని ఎదుట మారు మనసు, యేసుక్రీస్తునందు విశ్వాసముంచటం ప్రయోజనకరమైన సంగతులు. అపోస్తలుడైన పౌలు ఏ పట్టణం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా ఆయన ప్రయోజనకరమైన సంగతులు బోధించేవాడు. ఏది దాచుకొనలేదు. ప్రతి లేఖనము ప్రయోజనకరమైనది. ప్రయోజనకరమైన సంగతులు అని మనం ఒక సిరీస్ స్టార్ట్ చేశాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వైఖరి, శరీరధారి అయిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వైఖరి యూదుల పట్ల, అన్యజనుల పట్ల ఎలా ఉంది అనేది మనం మొదటి సెషన్లో మనం చూసాం. ఈ సమయం మందు ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన అన్యజనుల పట్ల ఆయన యొక్క వైఖరి ఎలాగుందో మనం చూడబోతున్నాం. దానికి మరి 4 వాక్య భాగాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఇచ్చిన ఆఖరి కమిషన్, లాస్ట్ కమాండ్. భక్తులు దీన్ని ది లాస్ట్ కమిషన్ ఆఫ్ క్రైస్ట్ అన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం. 11 మంది శిష్యులను యేసు తమకు నిర్ణయించిన గలిలయ అను కొండకు వెళ్ళిరి. వారు ఆయన చూచి ఆయన్ని మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్న వాటన్నిటిని గాయకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. రెండో మాట మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయము 46-47 వచనాలు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులు ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడిను. యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో మారు మనసు పాపక్షమాపణ. ఇదే ప్రభువారు ఆయన జస్ట్ పరములోకి వెళ్ళిపోయే కొన్ని క్షణాల్లో ఆయన పలికిన మాట. అపోస్తల కార్యం గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి ఉందరు కనుక మీరు యెరూషలేము, యోదయ, సమరయ దేశంలందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. అట్రమోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్. పునరుద్ధరణుడైన ప్రభువారు ఆయన 40 దినాలు సంచరించి శిష్యులకు అనేక మార్లు కనపడి అనేకమైన ప్రమాణాలు చూపించాడు. ఆ 40 రోజుల్లో ఆయన రకరకాలుగా వ్యక్తుల్ని కలుసుకున్నాడు. డిఫరెంట్ ప్లేసెస్లో కలుసుకున్నాడు. గ్రేవ్యార్డ్లో కలుసుకున్నాడు మగ్దలైన మరియని. ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న 2తో మాట్లాడాడు. మేడగదిలో భయముతో తలుపులేసుకున్న శిష్యులతో సంభాషించాడు. సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళిన 7గురితో ప్రభువారు మాట్లాడాడు. బేతనియ కొండ మీద ఒకేసారి 500 మందితో ఆయన వెళ్ళిపోతూ మాట్లాడాడు. డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ ప్లేసెస్ అండ్ డిఫరెంట్ టైమ్స్, డిఫరెంట్ పీరియడ్స్. ఉదయకాలం కనపడ్డాడు, మధ్యాహ్నం కనపడ్డాడు, సాయంకాలం కనపడ్డాడు, రాత్రి సమయం అందు కనపడ్డాడు. ఆ 40 days ప్రభువారు ఏం చేశాడు?
డిఫరెంట్ పర్సన్స్, వేరు వ్యక్తులను కలుసుకున్నాడు. డిఫరెంట్ ప్లేసెస్, వేరు ప్రదేశాల్లో కనపడ్డాడు. డిఫరెంట్ పీరియడ్స్. అయితే ప్రభువారు ఏం చెప్పాడు అనేది మనం చూసినప్పుడు ఈ యొక్క 4 భాగాల్లో, మత్తయి సువార్త 28వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు పలికిన మాటలకు భిన్నంగా పలికాడు. ఆయన బెత్లెహేములో పుట్టింది మొదలుకొని కల్వరిలో ప్రాణం పెట్టేంత వరకు ఆయన పెదాల నుంచి వచ్చిన దయగల మాటలన్నీ ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి చెప్పినవే. ఆయన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, నశించిన ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళుడి, అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి. వారికి ఒక ప్రత్యేకమైన కమిషన్ ఇచ్చాడు. వారికి కొన్ని పవర్స్ ఇచ్చాడు. ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇయ్యుడి, కుష్ఠరోగులను లేపుడి, చనిపోయిన వారిని లేపుడి, మోగవారిని, గుడ్డివారిని. ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం శరీరధారిగా ప్రభువారు వారితో చేశాడు. ఆయన సమాజ మందిరాల్లో బోధించాడు. యూదుల గృహాలు దర్శించాడు. యూదులతో ఆయన సంభాషించాడు. ధర్మశాస్త్రోపదేశకులతో, పరిసయ్యులతో, సద్దుకాయలతో, శాస్త్రులతో, ఉపదేశకులతో ఆయన సంభాషించాడు. 1-2 సందర్భాలు తప్ప ఆయన దాదాపుగా తన స్వజనులకి ఆయన పరిచయం చేసినట్టుగా మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభు యొక్క చివరి మాటలు, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రభువారు పెదాల నుంచి విస్తృతమైన మాటలు వచ్చినాయి. ఇప్పుడు ప్రభువారు యూదులకు సంబంధించి మాత్రం చెప్పలేదు, కానీ సమస్త జనులకు శిష్యులుగా చేయుడి. ఏ గ్రేట్ చేంజ్ కనపడింది. మత్తయి సువార్తలో సమస్త జనులు శిష్యులుగా చేయండి. మార్కు సువార్తలో సర్వలోకానికి వెళ్ళి సర్వ సువార్త ప్రకటించండి. లూకా సువార్తలో సమస్త జనులలో మారు మనసు పాపక్షమ ప్రకటించండి. అపోస్తలుల కార్యంలో యెరూషలేము, యోదయ, సమరయ, బూదిగంతాలు సువార్త ప్రకటన. 4 డిఫరెంట్ ప్లేసెస్లో ఆయన సమస్త జనుల గురించి ఆలోచించాడు. మరొక ఆలోచన వస్తుంది, ఒక డౌట్ వస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రభువారు మరి సమస్త జనులనే పదం ఉపయోగించాడు కదా, అక్కడ ఎలా ఉపయోగించాడో చూస్తే మనకు కొంత ఆశ్చర్యం కలిగిద్ది. యేసు ప్రభువారు ఎక్కువగా పరిచర్య చేసింది గలిలయ ప్రాంతంలో. ఆయన 3.5 మినిస్ట్రీ ఎక్కువగా గలిలయ ప్రాంతంలో పరిచర్య చేశాడు. ఆయన తక్కువగా యెరూషలేములో పరిచర్య చేశాడు. యెరూషలేములో జరిగిన పరిచర్యను యోహాను గారు ఎక్కువ రాశాడు. మిగిలిన సువార్తికులు మత్తయి, మార్కు, లూకా గారు కపెర్నహూం, గలిలయలో చేసిన సువార్తను ఎక్కువగా మనకు విశదపరిచారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గాను ఉన్నవి. గమనించారా ఎలా అన్నాడు? 20 వచనం చదివితే అర్థమైద్ది. ఆయన పిమ్మట ఏ పట్టణంలో విస్తారమైన అద్భుతాలు చేశాడో ఆ పట్టణాలు వారు మారు మనసు పొందకపోవడం వల్ల చూసి గద్దించాను. ఎంత ఆశ్చర్యం అండి! అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మానవ హృదయాన్ని మార్చలేవు. నేను చాలాసార్లు అనుకున్నాను, ఒక మీటింగ్లో ఒక గుడ్డివాడు, నిజంగా గుడ్డివాడు, చూపు పొందితే ప్రజలు రక్షించబడరా? ఒక కుంటివాడు నిజంగా గంతులేస్తే ప్రజలు రక్షించబడరా? ఒక చనిపోయిన వాడు లేస్తే చెప్పండి, ప్రజలు రక్షించబడరా? నేను అనుకునేవాడు, నా దేశంలో ఇంత వ్యతిరేకత ఉంది కదా క్రైస్తవుల మీద, యేసు ప్రభు ఒక అద్భుతాన్ని ఇక్కడ చేస్తే బాగుంటుందని చాలా అనుకునేవాడు చిన్నప్పుడు. ఎవరైనా సంఘ పెద్దలు, దేవుని సేవకులు చనిపోయినప్పుడు ఆ ఊరిలో పెద్దలు అందరూ ఆ బరియాలు చేసేటప్పుడు ఏడుస్తుంటే నేను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు, అబ్బా ఈయన లేచి కూర్చుంటే ఎంత బాగుంటుంది, ఈ సేవకుడు లేచి కూర్చుంటే మా ఊరంతా మారిపోయింది అనుకునేవాడిని నేను. యేసుప్రభు వారి కాలంలో అద్భుతాలు, సూచక్రియలు జరిగిన ఒక్కడు కూడా మార్పు చెందలేదు. అప్పుడు ప్రభు అన్న మాట చూడండి, తూరు సీదోను పట్టణం చేసిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వం కదా
అన్య పట్టణంలో చేసినట్లయితే వారైనా మారేవారే కదా. ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందియుందురు. అన్యుల మధ్య చేస్తుంటే, అన్య జనాంగం మధ్య అద్భుతాలు చేస్తుంటే మారు మనసు కలిగి ఉండేది. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు గతి ఓర్వదగినది ఉన్నదని వారితో చెప్పాను. కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడిన దానా, నీవు పాతాళముకు దిగిపోదువు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన నేటి వరకు నిలిచి ఉండును. గమనించారా? ప్రభువారు యూదుల పట్ల అనేకమైన చేశాడు. వారు మార్పు రాకపోతే ఆయన షిఫ్టింగ్ మాట్లాడుతున్నాడు. సొదొమ మధ్య చేస్తే బాగుండేది, తూరు సీదోన మధ్య చేస్తే బాగుండేది అని చెప్పి, ఇక మీరు నాకు వద్దు, సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఒక ఆహ్వానం వారిని ఉద్దేశించి వారికి మేలుకొల్పు కలపటానికి ప్రభువారు పలికాడు. కానీ ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు సమస్త జనులను ఆయన దగ్గరకు చేర్చుకోలేదు. కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయి తిరిగి లేచాడో, దైవిక ప్రణాళిక, సమస్తమైన అన్ని జనులు యేసు ప్రభువును అంగీకరించాలి అని ప్రణాళిక. చూద్దాం ఒక అద్భుతమైన మాట. రోమాపత్రిక 16వ అధ్యాయం, రోమాపత్రిక 16వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను. సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడింది. ఎప్పటి నుంచి అండి? అనాది నుంచి. ఎప్పుడో యుగములకు పూర్వమే అన్యజనులు, సమస్త జనులు దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ప్రభువైన యేసుక్రీస్తును సొంత అంగీకరించాలని మరుగ్గా ఉంది. ఇప్పుడు అది ప్రత్యక్షపరచబడింది. ఆ మాట కూడా గమనించాలి. నా సువార్త ప్రకారం. ఎవరి సువార్త? పౌలు సువార్త ప్రకారం వెలుగులోకి వచ్చింది, బయలుపరచబడింది. అట్లయితే అన్ని జనుల పట్ల ప్రభువైన వైఖరి ఏంటి? ఇదే పౌలు గారు మరొక అద్భుతమైన మాట చెప్పాడు. అపోస్తల కార్యగ్రంథం 17వ అధ్యాయము 30వ వచనం. ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుండెను, ఇప్పుడైతే అందరూ అంతటా. ఇప్పుడైతే అంతటను అందరును. ఆ మాట చాలా అద్భుతం. అంతటను అందరును. అంతటా అందరు కాదు. అంతటా అందరు అంటే జనరల్గా చెప్పినట్టు కాదు. ఏం రాయబడింది? అంతటను అందరును. ఇప్పుడైతే, నౌ. ఆ జ్ఞానకాలం దేవుడు చూసి చూడనట్టున్నాడు. ఇప్పుడైతే సమస్త జనులు రక్షింపబడాలని కోరుచున్నాడు. ఇదే మాట మరొక సందర్భంలో కూడా చూడొచ్చు. అదే పౌలు గారు మరొక సందర్భంలో తెలియజేశారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉన్నారు. ఇదంతా ఎప్పుడండి? ఆయన చనిపోయి తిరిగి లేచి పరమునకు వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఇచ్చిన కమాండ్, ఆయన ఇచ్చిన ఆజ్ఞను బట్టే ఈ ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది. ప్రభువారు ఆ మాట పలకపోయినట్లయితే, సమస్త జనులకి సువార్త ప్రకటించండి అని చెప్పకపోయినట్లయితే యూదులతోనే సువార్త ఆగిపోయేది. అవునా కదా? ఇదే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఏం చెప్పారు ప్రభువారు? అన్ని జనుల దారిలోకి వెళ్ళకుడి, సమరయ యొద్దకు వెళ్ళకుడి, నేరుగా ఎక్కడికి వెళ్ళండి? నశించిన ఇజ్రాయేల్ యొద్దకే వెళ్ళండి, నశించిన గొర్రెల ఇజ్రాయేల్ యొద్దకే వెళ్ళుడి. కానీ ప్రభువారు పలికిన ఆ శ్రేష్టమైన కమాండ్ ఈజ్ లాస్ట్ కమాండ్. దైవిక ప్రణాళికను, బైబిల్ ప్రణాళికను, దేవుని లేఖనాల ప్రణాళికను మార్చివేసింది. దేవుని స్తోత్రం. ప్రభువారు 2000 years క్రితం ఆ మాట పలకపోయినట్లయితే ఈనాడు నీకు నాకు రక్షణ లేదు స్నేహితులారా. సమస్త జనులకి చెప్పాలన్నాడు. ఏం చెప్పాలో కూడా చెప్పాడు. చూడండి లూకాసువార్త 24వ అధ్యాయం, మారు మనసు పాపక్షమాపణ. క్లారిటీ మెసేజ్. సమస్త జనులకి ఏం చెప్పాలి? యేసు ప్రభువుని నమ్ముకుంటే మీ అప్పులు పోతాయని చెప్పాలా? యేసు ప్రభువుని నమ్ముకుంటే మీ దుఃఖ దినాలు పోతాయని చెప్పాలా? యేసు ప్రభువుని నమ్ముకుంటే మీ కోర్టు కేసులు కొట్టివేయబడతాయని చెప్పాలా? యేసు ప్రభువుని నమ్ముకుంటే మీ రోగాలు తగ్గుతాయని చెప్పాలా? యేసు ప్రభువుని నమ్ముకుంటే మీ క్యాన్సర్ గడ్డలు తగ్గుతాయని చెప్పాలా? క్లియర్ మెసేజ్. ఏంటి క్లియర్ మెసేజ్? మారు మనసు పాప క్షమాపణ. ది అల్టిమేట్ న్యూస్ ఫర్ ద వరల్డ్.
ఈ విశ్వంలో ఏ మతములు, ఏ విశ్వాసంలో లేనటువంటి గొప్ప మెసేజ్ ఎక్కడుంది? బైబిల్ గ్రంథంలో. మారు మనసు, పాపక్షమ, రెమిషన్ ఆఫ్ సిన్స్. ఇదే కదా మన దేశ పూర్వీకులు ఎదురు చూస్తున్నారు. మా పాపాలు ఎవరు క్షమిస్తారు? మా పాపాలకి క్షమాపణ ఎక్కడా? అందుకే మన గురువులు యాగాలు, యజ్ఞాలు చేశారు, బలులర్పించారు, ఎన్నో చేశారు, పాప క్షమాపణ కొరకు ఎదురు చూశారు. ఒక గుడ్ న్యూస్ ఎవరు తీసుకొచ్చారండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు. దాని యూనివర్సాలిటీ చెప్పాడు సమస్త జనులకి, ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. అందుకే న్యూస్ అన్నారు కదా. న్యూస్ అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఈ గ్లాడ్ న్యూస్, ఈ గ్రేట్ న్యూస్, ఈ గుడ్ న్యూస్, ఈ గ్లోబల్ న్యూస్. ఏ న్యూస్ ఇది? నాట్ లోకల్. శరీరధారిగా ఉన్నప్పుడు లోకల్ న్యూస్, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత గ్లోబల్ న్యూస్. సమస్త జనులకి ఏం చెప్పాలి క్లియర్గా చెప్పాడు కదా. ఏంటది? మారు మనసు, పాపక్షమాపణ. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ మెసేజ్ని సాతానుడు చేంజ్ చేశాడు. సువార్త మాటున మేము కూడా సువార్త ప్రకటిస్తామండి, మేము కూడా సువార్థికులమనండి అని బయలుదేరారు. శతాబ్ద కాలాల్లో రకరకాలుగా సువార్తని బయలుదేరి ఏం బోధిస్తున్నారు? సున్నతి పొందండి, అదొక సువార్త. సబ్బాతు ఆచరించండి, అదొక సువార్త. నీతి క్రియలు చేయండి, అదొక సువార్త కదా. ఈ లోకంలో రకరకాలు ఉన్నాయి. ప్రభువారు చాలా క్లారిటీగా, స్పష్టంగా పాప క్షమాపణ, మారు మనసు ప్రకటించారు. లేదు చూద్దాం, చూడండి. అపోస్తల కార్య గ్రంథంలో ఇవే మాటలు ప్రకటించారు. పేతురు కానీ పౌలు కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ రెండు మాటలు వారు మర్చిపోలేదు. చూద్దాం. అపోస్తల కార్య గ్రంథం 3వ అధ్యాయం. అపోస్తల కార్య గ్రంథం 3వ అధ్యాయము 20 వచనం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయనను పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడిన నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. 2వ అధ్యాయం 38వ వచనం. మీరు మారు మనసు పొందండి కదా, రిపెంటెన్స్. ఇదే మాటలు 5వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు, మారు మనసు పొందండి. మరి పాప క్షమాపణ గురించి అక్కడ రాయబడింది 10వ అధ్యాయం. అపోస్తల కార్య గ్రంథం 10వ అధ్యాయము 43వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడు ఆయన నామం మూలంగా ఏం పొందుతాడండి? పాపక్షమాపణ. అపోస్తలుడు ఒక్క ఇంచు పైకి కానీ కిందకి కానీ వెళ్ళలేదండి. అదే అపోస్తల కార్య గ్రంథం 13వ అధ్యాయం చూడండి అన్నమాట. 13వ అధ్యాయం 38వ వచనం. సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురం అవుతుంది. ఏం ప్రచురం అవుతుంది? పాపక్షమాపణ. అపోస్తల కార్య గ్రంథం 26వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు అక్కడ కూడా ఇదే మాటలు తెలియజేస్తాడు. 26వ అధ్యాయము 16 నుంచి చదివితే, నా యందలి విశ్వాసం ద్వారా పాపక్షమాపణ. వారేం స్వస్థతలు ప్రకటించలేదు, వారేమి అప్పుల గురించి ప్రకటించలేదు, వాళ్ళేం మ్యాజిక్లు చేయలేదు. వారు ప్యూర్గా ఏం ప్రకటించారండి? మారు మనసు, పాపక్షమ. ఊరుకోండి బ్రదర్, 2025 ఇప్పుడు పాపం గురించి చెప్తే ఎవరు వింటారండి? పాప క్షమాపణ అంటే ఎవరు వింటారు బ్రదర్స్ అని చాలామంది ఎగతాళి చేస్తున్నారు. నో నో నో, సువార్త ఎప్పటికీ మారదు, దాని స్వరూపం ఎప్పటికీ మారదు. ఈ 2025 కూడా పాప క్షమాపణ, మారు మనసు మనం ఏం చేయాలండి? ప్రకటించాలి. ఎక్కడి నుంచి? తర్వాత ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు, ఎక్కడి నుంచి ప్రకటించాలి? యెరూషలేం మొదలుకొని కదా, క్లియర్ ఇన్స్ట్రక్షన్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి? యెరూషలేం నుంచి స్టార్ట్ చేయాలి. ఎక్కడి వరకు వెళ్ళాలి? బూదిగంతాల వరకు వెళ్ళాలి. మరి జరిగిందా, జరగలేదా? సమస్త జనుల పట్ల ప్రభు యొక్క వైఖరి ఎంతగా మారిపోయిందో మనం చూడాలి. శరీరధారిగా ఉన్నప్పుడు ఆ 3.5 yearsలో ప్రభు పరిచర్యలో ఆయన ఉన్న యాటిట్యూడ్, ఆయన చనిపోయి తిరిగి లేచి పరమునికి వెళ్ళిన తర్వాత ఈ 2000 years ప్రభు యొక్క యాటిట్యూడ్ ఎంత గొప్పది. యెరూషలేంలో ప్రకటించారు. పేతురు 2వ అధ్యాయంలో మనకు తెలిసిందే కదా, దాదాపుగా 50,000 మంది ఆ దినాల్లో పండగ చేయడానికి వచ్చారంటండి. పెంతెకోస్తు పండగ. ఎంతమంది? 50,000 మంది. అందులో 3,000 మంది ఏమయ్యారు? పేతురు మాటలకు మారు మనసు పొందారు.
దాని గుర్తుగా బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మను పొందుకున్న యెరూషలేములో సువార్త ప్రకటించబడింది. యెరూషలేములోనే కాదు, నెక్స్ట్ బ్లూ ప్రింట్ ప్రకారం ఎక్కడ ప్రకటించబడాలి? యోదయ, సమరయ. చూస్తారు ఒకసారి అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చాలా చక్కగా ఒక క్లారిటీ, ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. 2వ అధ్యాయంలో యెరూషలేములో, 3వ అధ్యాయంలో యెరూషలేములో, 4వ అధ్యాయంలో యెరూషలేములో, 5వ అధ్యాయంలో యెరూషలేములో, 6వ అధ్యాయంలో యెరూషలేములో, 7వ అధ్యాయంలో యెరూషలేములోనే. యెరూషలేమును దాటి ఒక్క అంగుళం కూడా సువార్త బయటికి వెళ్ళలేదు. 3వ అధ్యాయంలో ఏం జరిగిందో మనకు తెలుసు కదా. ఒక పుట్టినది మొదలుకొని కుంటివాడిని గంతులేపించారు. ఇది కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఒక మాట చూద్దాం, చూడండి. అపొస్తలుల కార్య గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఈ మనుషులను మనమేమి చేతుము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడింది. ఏ సూచక్రియ అండి? ప్రసిద్ధమైన సూచక్రియ. ఏది ప్రసిద్ధమైన సూచక్రియ? తలనొప్పి తగ్గింది, రెటీనా పొరలు రాలిపోయినాయి, ఎలర్జీ తగ్గింది, నా కుడి భుజం నొప్పి తగ్గింది. నో, పుట్టినది మొదలుకొని కుంటివాడు ఏమైందండి? గంతులైపడ్డాడు. ఇది ప్రసిద్ధమైన సూచక్రియలు. మోగవాళ్ళు మాట్లాడటం ప్రసిద్ధమైన సూచక్రియ. గుడ్డివారు చూపు పొందటం ప్రసిద్ధమైన సూచక్రియ. చనిపోయిన వారు లేపబడటం ప్రసిద్ధమైన సూచక్రియ. ఈ అద్భుతాలు దినకరణ్ గారి మినిస్ట్రీలో జరగలేదు, ఏసన్న గారి మినిస్ట్రీలో జరగలేదు, సతీష్ కుమార్ గారి మినిస్ట్రీలో జరగలేదు, జాన్విశ్రీ గారి మినిస్ట్రీలో జరగలేదు. ఇది సోకాల్డ్ సెలబ్రిటీ స్పీకర్స్ శామ్యుల్ పట్టా గారి మినిస్ట్రీలో జరగలేదు, జెర్మియా గారి మినిస్ట్రీలో జరగలేదు. ఇట్ నెవర్ హ్యాపెన్. నేను 30 years నుంచి చాలా సభలకి, ఈ మిరకిల్ హీలర్ సభలకి వెళ్తున్నాను, కానీ ఎక్కడ ఒక్కటి కూడా రియల్ మిరకిల్ లేదు స్నేహితులారా. హైదరాబాద్లో జరగలేదు. అంకుల్ మీకేం తెలుసా? ప్రసిద్ధమైన సూచక్రియ. అయినా వాడు మనసు మారలేదు. సువార్త ద్వారా వారు మనసు పొందారు. 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో చూడండి, 5వ అధ్యాయం ఏందో వచ్చిన, యెరూషలేమును మీ బోధతో నింపేశారు. ప్రభువు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఎగ్జాక్ట్గా వారు నింపేశారు. ఎలా ప్రకటించారు? కారుల్లో ప్రకటించారా? కాలినడకను ప్రకటించారా? మీరు అనొచ్చు, బ్రదర్ అప్పుడు కారు లేదు కదండి. కారు లేకపోతే గుర్రాలు ఉన్నాయిగా, లేవా? ఒక దైవజన్ అన్నాడు, బ్రదర్ కాళ్ళు నడక మీద సువార్త చేసినప్పుడు ప్రజలు మారారండి, ఈ కారులో తిరిగి సువార్త ప్రకటిస్తున్నారు కదా, వీళ్ళల్లో ప్రజలు ఏం మార్పు రాలేదండి. యెరూషలేమును బోధతో నింపేశారు. 6వ అధ్యాయంకి వచ్చాము. 6వ అధ్యాయంలో ఒక మాట, మంచి మాట ఉంటుంది చూడండి. 6వ అధ్యాయము 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించాను. నెంబర్ పెరిగిపోతుంది. 3000, 5000, 10,000. అదే 19వ అధ్యాయంకి వచ్చారు, బహుశా ఎన్ని వేల మంది ఉన్నారో చూడు అంటున్నాడు. నెంబర్ ఏమవుతుంది? ఎడిషన్ పోయి ఏమవుతుంది? మల్టిప్లికేషన్. అపొస్తలుల 2వ అధ్యాయంలో సంగమునకు చర్చ్ యాడెడ్ అంటూ చర్చ్, ఇప్పుడు యాడెడ్ కాదు, మల్టిప్లికేషన్. 7వ అధ్యాయంలో స్టెఫెన్ సన్హెద్రి సభ ఎదుట సువార్త ప్రకటించాడు. 7వ అధ్యాయం వరకు సువార్త ఎక్కడ ప్రకటించబడింది? యెరూషలేములో. అక్కడతో ఆగిపోలేదండి. ఇప్పుడు 8వ అధ్యాయం చూద్దాం. చాలా అద్భుతమైన మాట. యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగింది. ఏం కలిగిందండి? గొప్ప హింస. ఎందుకు కలిగింది హింస? యెరూషలేము నుంచి వీరు ముందుకు వెళ్ళలేదు. అనుదినం మీటింగ్స్, క్రూసేడ్స్, సువార్త సభలు, మిరకిల్ మీటింగ్స్ ఎన్నో అద్భుతంగా యెరూషలేము ఉంది. ఆ ప్రభు యొక్క ఆజ్ఞను వారు కొంచెం నిర్లక్ష్య పెట్టినట్టుంది. యోదయ సమరయకి వెళ్ళట్లేదు. అంత ఎక్కడుంది? యెరూషలేములోనే. కాబట్టి ప్రభు ఏం చేశాడు చెప్పండి? యెరూషలేము సంఘాన్ని షేక్ చేశాడు. యెరూషలేము సంఘాన్ని, యెరూషలేము పట్టణాన్ని కాదండి, దేన్నండి? సంఘాన్ని షేక్ చేశాడు. ఏం జరిగింది చూడండి ఒకసారి. అందరూ యోదయ సమరయకు పారిపోయారు. దేవుని స్తోత్రం. పారిపోయిన వారు ఏం చేస్తున్నారు? 4వ వచనం ఆ మాట ఉంటుంది, సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళారు. అల్టిమేట్గా ఏం జరిగిద్దండి? దేవుని ప్రణాళిక జరిగిద్ది. యెరూషలేం
యోదయ, సమరయ. 9వ అధ్యాయం 31 వచ్చేసరికి ఇంకొక పట్టణం యాడ్ చేయబడింది, గలిలయ. ఇజ్రాయెల్ దేశంలో ఈ 3 ముఖ్యమైన డిస్ట్రిక్ట్స్ ఏంటవి? యెరూషలేము, యోదయ, గలిలయ, సమరయ. ఈ 4 మెయిన్ రీజన్స్. 9వ అధ్యాయంకి వచ్చేసరికి ఇజ్రాయెల్ దేశం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రభు చెప్పిన ఆజ్ఞ ఏంటి? సమస్త జనులు బూదిగంతాలు తీసుకెళ్ళటానికి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తున్నాడు. ఎవరైనా? సౌలు ఎంట్రీ 2వ అధ్యాయంలో కాదు, సౌలు ఎంట్రీ 4వ అధ్యాయంలో కాదు కదా. సౌలు ఎంట్రీ 9th chapter. Why 9th chapter? In 1 Samuel chapter 9, God introduces a Benjaminite Saul. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో బెన్యామీను వంశానికి చెందిన సౌలు అనే ఒక ఎత్తైన వాడిని పరిచయం చేశాడు. మరి ఈ సౌలు కూడా ఎవరండి? బెన్యామీను వాడే. కానీ ఈ సౌలు పొట్టివాడు. 2 Sauls. ఒక సాల్ దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. ఫస్ట్ కింగ్ అయ్యే అవకాశం కలిగింది కదా ఎవరికి? ఇజ్రాయెల్కి. ఏం జరిగిందంటే ఈ సౌల్ ఒక కత్తి మీద పడి తన్ను తాను హత్య చేసుకున్నాడు. కానీ ఈ సౌల్ రోమా ఖడ్గానికి బలైపోయాడు. ఈ సౌలు కిరీటం పోగొట్టుకున్నాడు. అవునా కదా? అతని కిరీటం కింద పడిపోయింది కదా. ఈ సౌలుకి ఏముంది అంకుల్? మంచి పోరాటం పోరాడుతుని, నాకు నీతి కిరీటం ఉంది. ఈ సౌల్ అంత కూడబెట్టుకున్నాడు, గొర్రెల్ని గొడ్లని అన్నిటినీ. ఈ సౌల్ సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. 2 Sauls. ఈ సౌల్ ఎంటర్ అవటంతో అన్ని జనులకు ప్రోగ్రామ్ చేంజ్ వచ్చేసింది. చూద్దాం, చూడండి అన్నమాట. 9వ అధ్యాయం 15 వచ్చిన అపోస్తల కార్యము 9:15. అందుకు ప్రభు, నీ వెళ్ళుము, అన్యజనులు ఎదుటను, రాజులు ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను. ఏ గ్రేట్ కమిషన్, ఏ స్పెషల్ కమిషన్. ఎవరికి పడింది? ఆ మాట ఒకసారి గమనించండి. స్టార్టింగ్ ప్రయారిటీ ఎవరికి? అన్యజనులకి. నెక్స్ట్ ప్రయారిటీ ఎవరికి? రాజులకి. నెక్స్ట్ ప్రయారిటీ ఎవరికి? ఇశ్రాయేల్కి. అన్నిటిలో ముందున్నారు కదా. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఫస్ట్ ప్లేస్ ఎవరిది? మొదటి యుద్ధునికి. ఇప్పుడు గాడ్స్ ప్రోగ్రామ్ టోటల్లీ చేంజ్ అయింది. కానీ సౌలు గారు ఏ పట్టణం పైన ఏం చేసేవాడంటే వారి స్వజనుల దగ్గరికి వెళ్ళేవాడు. ఫస్ట్ సమాజ మందిరానికి డైరెక్ట్గా యూదుడు వెళ్ళొచ్చు, వాక్యాన్ని షేర్ చేసుకోవచ్చు. ఎవరన్నా గెస్ట్లు వచ్చారనుకోండి, సమాజ మందిరంలో వాక్యం అవకాశం ఇస్తారంట. అందుకే యేసుప్రభువు వారు ఒక వార్డుకు చొప్పున ఒక సమాజ మందిరానికి వెళ్తే ఆయన చేతికి ఏమి ఇచ్చారు? యెషయా గ్రంథాన్ని ఇచ్చారు. ఫస్ట్ వారికి సువార్త చెప్పేవాడు. వారు ఆయన రాళ్లతో కొట్టేవారు, పక్కన పడేసేవాళ్ళు. ఆయన తర్వాత కొద్దిసేపటికి ఆ రక్తం తడి ఆరిపోకముందే లేచి అన్యజనులకు చెప్పేవాడు. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 22వ అధ్యాయం. అలా నడుస్తున్నప్పుడు ప్రభువారు ఇంకా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఏం జరిగింది? 22వ అధ్యాయం అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 21వ వచనం. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుతున్నాను. ఇక అది కూడా కట్ చేశాడు. ఏం కట్ చేశాడండి? ఇశ్రాయేల్ మాట కూడా కట్ చేశాడు. కంప్లీట్గా ఎవరికి డెడికేట్ అయిపోవు? అన్యజనులకి. అంతే. ఆయన లైఫ్ టోటల్గా అన్యజనులకు బోధకుడుగా, అన్యజనులకు స్వార్థికుడుగా, అన్యజనులకు అపోస్తులుగా, అన్యజనులకు మర్మాలు చెప్పేవాడుగా, అన్యజనులకు పరిచారకుడుగా ఎన్నో రోల్స్ పోషించాడు. చివరికి ఆయన ఆ గొప్ప గంభీరమైన పరిచర్యను ముగించాడు. అపోస్తల కార్యంలో ఈ గొప్ప సంభవం జరిగింది కదా. ఆరంభంలో ఎవరు నమ్ముకున్నారు అంకుల్? ఇశ్రాయేల్ నమ్ముకుంటున్నారు. 3,000 మంది, 5,000 మంది. సౌలు ఎంటర్ అయినాక ఏం జరుగుతుంది? యూదులు నమ్ముకోవటం తక్కువైపోతుంది, అనుజులు నమ్ముకోవటం ఎక్కువైపోతుంది. ఒక అద్భుతమైన మాట చూద్దాం, చూడండి. 14వ అధ్యాయం.
పౌలు బర్నబా ఆయా దేశాల్లో తిరిగి ఒక అద్భుతమైన మాట ఉంటుంది. అపోస్తుల కార్యగ్రంథం 14వ అధ్యాయం 27 వచ్చిన అంకులు 14:27 చూడండి. ఆ మాట ఏముందో, వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచాను. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చేశాడండి? డోర్స్ ఓపెన్ చేశాడు. ఎవరి కొరకు? అన్యజనుల కొరకు డోర్స్ ఓపెన్ చేశాడు. ఒకరికి ఓపెన్ చేయాలంటే ఒకరికి ఏం చేయాలి? క్లోజ్ చేయాలి. పాక్షికంగా యోధా ప్రజలకు రక్షణ ఏమైంది? మూయివేయబడింది. గుడ్డితనం కలగజేయబడింది. నేటి వరకు నిద్ర మనసు, చూడలేని కన్నులు, వినలేని చెవులు దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు. వారి భోజనం వారికి ఎలాగుంది? ఊరిగా ఉంది. ఇకంతే, సమస్త జనులకు ప్రోగ్రాం ఆరంభమైంది. అపోస్తలుడైన పౌలు రెట్టించిన ఉత్సాహముతో పలు దేశాలు తిరిగాడు. టర్కీ దేశం తిరిగాడు. మొదటి దండయాత్ర అంతా టర్కీ ప్రాంతం, గలతియా ప్రాంతం తిరిగాడు. సెకండ్ జర్నీలో ఎక్కువ ప్రాంతాలు తిరిగాడు. కొరింథ్, ఫిలిప్, యూరప్. థర్డ్ జర్నీ ఇంకా విస్తృతం చేశాడు. స్పెయిన్ దాకెళ్ళాడు అంటండి. ఎక్కడ దాకెళ్ళాడు? స్పెయిన్, యూరప్లో. ఇక అపోస్తల కార్యం చివరికి వచ్చేసరికి ఒక మంచి మాట మనం చూద్దాం. అపోస్తల కార్యం గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి దేవుని వలన ఈ రక్షణ అన్ని జనుల యొద్దకు పంపబడింది. దేవుని స్తోత్రం. ఆ రక్షణ భాగ్యం ఎవరికి కలిగింది? అన్ని దేవుని వలన ఈ రక్షణ అన్ని జనుల యొద్దకు పంపబడింది. ప్రభు ఇచ్చిన బ్లూ ప్రింట్ ఏంటి? యెరూషలేము, యోదయ, సమరయ, బూదిగంతాలు. ఎలా నెరవేరింది బూదిగంతాలు? అపోస్తల కార్యం చివరకు వచ్చేసరికి పౌలు అనే వ్యక్తి రోమ్ పట్టణంలో ఉన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. పౌలు గారు చనిపోయింది ఎక్కడ? రోమ్లో చనిపోయాడు కదా. ఆనాటి ప్రపంచ కేంద్రం ఏంటి? రోమ్. ఆనాడు ముఖ్యంగా 3 ముఖ్యమైన పట్టణాలు ఉండేవి. అలెగ్జాండ్రియా ఎడ్యుకేషన్ సెంటర్, ఈజిప్ట్. ఏథెన్స్ ఫిలాసఫీ సెంటర్. టర్కీ పట్టణంలో థార్స్ అనే పట్టణం ఉంది. అది ఒక మంచి ఎడ్యుకేషన్ సెంటర్. ఇప్పుడు రోమ్ పవర్ సెంటర్. రోములో అంటండి ఏదన్నా ఒక చిన్న విషయం జరిగిందంటే కొన్ని రోజులకి ప్రపంచం అంతా తెలిసేదంట. ఎందుకంటే అలా రోడ్స్ వేశారు. ఎవరు? రోమన్స్. వాళ్ళ దగ్గర ఒక స్పెషల్ పక్షులు ఉంటాయి, డోవ్స్ లాంటివి. ఏదైనా ఒక మెసేజ్ పంపించాలంటే దానికి చిన్న మెసేజ్ చుట్టేసి పక్షిని వదులుతారు. సీజర్ టైంలో, అగస్టస్ టైంలో సర్వలోకానికి ప్రజాసంఖ్య ఆజ్ఞ అయింది కదా. ఎలా వెళ్ళింది ఆజ్ఞ? వాళ్ళ దగ్గర ఏముంది? ఆ సిస్టమ్ ఉంది. ఇప్పుడు పౌలు రోమా పట్టణంలో సువార్త ప్రకటించాడు కాబట్టి ఆ గుడ్ న్యూస్, ఆ కొత్త విషయం క్రమక్రమంగా ఆయన రోమ్లో ఏం చెప్పాడో ఆయా దేశాలకు పాకింది. పాక్షికంగా బూదిగంతాలకు ఏమైందండి? సువార్త ప్రకటించబడింది. దేవునికి స్తోత్రం. ఎంత ఆశ్చర్యం అండి కదా. పౌలు యెరూషలేములో చనిపోయి ఉంటే ఈ కార్యం జరిగేది కాదు. జరిగేదా? ఎక్కడికి తీసుకెళ్ళాడండి? రోమ్. దానికి ముందుగానే రోమా పౌరసత్వం ఇప్పించాడు ఆయనకి. ఎంత ఆశ్చర్యం. లాటిన్ భాషలో అనర్గళంగా మాట్లాడగలడు. పౌలుకున్న గొప్ప ఆధిక్యత గ్రీకు భాష బాగా మాట్లాడగలడు. ఆనాటి ప్రపంచ భాష ఏ భాష అండి? గ్రీకులో సువార్త ప్రకటించాడు. గ్రీకు తెలుసుకున్న ఆయా ప్రజలు సువార్తను స్వీకరించారు కదా. ఇప్పుడైతే అందరూ అంతటా ఏం కావాలి? మారు మనసు. తెల్లోళ్ళు, నల్లోళ్ళు, పొడుగోళ్ళు, పట్టోళ్ళు, ఎర్రోళ్ళు, స్త్రీలు, పురుషులు, చదువుకున్న వారు, చదువులేని వారు, ఆఫ్రికన్స్, ఆసియన్స్, ఐరోపియన్స్, తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, ఇండియన్స్, పాకిస్తానియన్స్, ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వైఖరి ఇప్పుడు ఆయన రక్షించబడాలని కోరుకుంటున్నాడు. ఈ 2000 years గాడ్స్ ప్రోగ్రామ్ చేంజ్ కాలేదు. ఎదురాడి పట్ల దినమెల్ల తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? చేతులు చాపి ఉన్నాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించడానికి ఆయన సేవకులను లేపుతున్నాడు.
భూమి మీద పరిశుద్ధాత్ముడి గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు కదా. సువార్త ఎవరి వల్ల మనం ప్రకటిస్తున్నాం? పేతురు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, అద్భుతమైన మాట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన సువార్త ప్రకటించబడుతుంది. సువార్త ప్రకటించేది సంస్థ ద్వారా కాదు. సువార్త ప్రకటించబడుతుంది ఆయా వ్యక్తులు, బిషప్పుల ద్వారా కాదు, గ్రూప్ ఆఫ్ పీపుల్ ద్వారా కాదు. పరిశుద్ధాత్మ వలన సువార్త ప్రకటించబడుతుంది. కృపా సువార్త, నీతిగల సువార్త, సమాధాన సువార్త, మహిమగల సువార్త అన్యజనులకు ప్రభు ప్రకటింపడుస్తున్నాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ ప్రోగ్రాం చేంజ్ కావటానికి మధ్యలో ఒక కార్యం జరిగింది కదా. ఆ కార్యం ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి కొరకు పాపమై యాగమైపోవాలి. ఆయన మరణించిన తర్వాత ప్రోగ్రాం చేంజ్. అందుకే ప్రతి మనుషుని కొరకు ఆయన మరణాన్ని రుచి చూశాడు. ఎవరి కొరకు? ప్రతి మనుషుని కొరకు. నో అథారిటేటివ్గా ఇప్పుడు పుట్టిన వారికి, తర్వాత పుట్టబోయే వారికి ఆయన మరణం ఎంత శ్రేష్టమైనది. అందరి కొరకు ఒకడు మరణించాలి. సర్వ మానవాళి కొరకు మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. తిరిగి లేపబడిన తర్వాత సమస్త జనులకు సువార్త ప్రకటించబడింది. ప్రస్తుతానికి అపోస్తలుల రోమాపత్రిక 11వ అధ్యాయం చాలా అద్భుతమైన 11వ అధ్యాయం 11వ వచనం, అన్ని జనులకు రక్షణ కలిగింది, యూదులు తొట్రుపడ్డారు. ఒకరోజు యూదులు కూడా ఏం కాబోతున్నారు? ప్రభు వైపు తిరగబోతున్నారు. అప్పుడు ప్రపంచమంతా ఐశ్వర్యకరంగా ఉంటుంది. ఈ చిన్న డిఫరెన్సెస్. మొదటి పార్ట్లో శరీరధారి అయిన ప్రభు అన్యజనుల పట్ల, అన్యజనుల వైపు ఉన్నాడు, ఇజ్రాయెల్ వైపు ఉన్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎవరి వైపు ఉన్నాడండి? అన్యజనుల వైపు టర్న్ అయ్యాడు. ఒక దినం అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన సంగతి జరిగింది కదా. ఏంటి ఆ సంగతి? ఫస్ట్ టైం సువార్త ఒక అన్యుల గృహానికి వెళ్ళింది. ఎవరిదా గృహం? కొర్నేలి గృహం. రోమన్ ఆఫీసర్, రోమా శతాధిపతి, ఒక రకంగా శత్రువు. ఎవరికి? యూదులకు శత్రువు. వాళ్ళ దేశంలో వాళ్ళ గడ్డ మీద ఉండి వాళ్ళు పరిపాలన చేస్తూ వాళ్ళు అణుస్తున్న శత్రువుకి సువార్త చెప్పటం అంటే అది ఈజీయా? కానీ ప్రభు ఇచ్చిన క్లియర్ ఇన్స్ట్రక్షన్ బట్టి పేతురు వెళ్ళాడు, ఒక అద్భుతమైన మాట పలికాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, చాలు. అప్పటి వరకు మా ప్రభు మా దేశానికి ప్రభు, ఇజ్రాయెల్కి ప్రభు అనుకున్నాడు. నో నో నో, ఇప్పుడు ఏమైందండి? అందరికి. అంతే. కొర్నేలింటి వారు రక్షించబడిన తర్వాత మరలా పేతురు వెళ్ళాలి సమకూర్చి ఒక అద్భుతమైన మాట అన్నాడు, అన్యజనులకు కూడా రక్షణ కలగజేస్తే అడ్డగించడానికి నేనే పాటివాడిని. ఆ శిష్యులందరూ ఏమనుకున్నారంటే, ఆహా ఎట్లయితే దేవుడు అన్యజనులు కూడా జీవార్థమైన మారు మనసు దయచేశాడా అని దేవుని స్తుతించారు. ఎక్కడి నుంచి? అన్యజనులకు, సమస్త జనులకు ఏమవుతుందండి? సువార్త ప్రకటించబడుతుంది. దేవుని స్తోత్రం. ప్రభు మన పట్ల ఆయనకున్న ప్రణాళికను గుర్తెరిగి రక్షించబడటం శ్రేష్టమైన అంశం. ఆర్ యు సేవ్డ్? రక్షించబడ్డారా? యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడని విశ్వసించావా? పాతి పెట్టబడి తిరిగి నమ్ముతున్నావా? చాలు. యేసు ప్రభువుని ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచిన హృదయమందు ఒప్పుకున్నాడులా, అంగీకరించినాడులా, విశ్వసించినాడులా నీవేమవుతావు? రక్షించబడతావు. దిట్ ఈస్ ప్లాన్ ఫర్ జెంటైల్ నేషన్స్. దేవుడి వాక్యాన్ని దీవించునుగా.